తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. కొత్తగా ట్రై చేస్తున్నప్పుడు నీది మీదున్న బాధ్యత ఏంటంటే ఆ సినిమాకి సంబంధించిన ప్రొడ్యూసర్ని లేకపోతే ఆర్టిస్టులు టెక్నీషియన్లు అందరికీ కూడా హెల్ప్ అయ్యేలాగా తీయడం పక్కన పెడితే ఆ సబ్జెక్ట్ మ్యాటర్ని నువ్వు డిస్సర్వీస్ చేయకూడదు. ఆ సబ్జెక్ట్ మ్యాటర్కి నువ్వు డిస్సర్వీస్ అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఈ కథలు చూసి ఇలాంటి ఒక సబ్జెక్టు పాయింట్ చెప్తే జనాలు చూస్తున్నారన్న ఒక హోప్ ఎంతమందికి హోప్ ఇస్తుంది? ఎంతమంది రాస్తారు దాని గురించి? ఎంతమంది దాని గురించి కథ రాయడానికి ట్రై చేస్తారు? ఎంత ప్రొడ్యూసర్ ముందుకు వస్తారు? ఆ డిస్సర్వీస్ అవ్వకూడదు అనేది అయితే బలంగా ఉండింది. అది అయ్యిందన్న బాధ వేసింది. ఎందుకంటే నేను చూసా కొన్ని ట్వీట్లు ఏంటంటే చాలా మంచి గొప్ప సినిమా అంటే మీకు ఇప్పుడు థియేటర్కి వచ్చి చూసిన జనాలు చాలా గొప్ప సినిమా అసలు ఎవడెందుకు చూడట్లేదు ఇది అని బాధేసి ట్వీట్లు వేస్తున్నారు. చాలా కొద్ది మంది ఆ బాధేసి ట్వీట్లలో కొంతమంది ఏంటంటే డైరెక్టర్ ప్రొడ్యూసరు చేసిన ఒక ధైర్యాన్ని మెచ్చుకోవాలి, కానీ వాళ్ళకి తెలియదు తెలుగు సినిమా ఆడియన్స్ దీనికి రెడీ లేరు, వాళ్ళకి కామెడీయే కావాలి, వాళ్ళకి ఇదే కావాలి అన్న ఆ పాపం కోపంలోనే వేస్తున్నాడు. అది నాకు తెలుసు నాకు, కానీ ఐ నో హౌ మచ్ ఇట్ ఈస్ ఇంపాక్ట్ టు ఫిల్మ్ మేకర్ హూ ఈస్ సిట్టింగ్ ఇన్ హిస్ రూమ్ అండ్ ట్రైంగ్ టు రైట్ దిస్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్. మళ్ళీ గారు సారీ అంటే ఈ విషయం చెప్తున్నాను కాబట్టి సారీ చెప్తున్నాను. ముందు తెలుగు సినిమా ఆడియన్స్కి ఈ కంటెంట్ చూడాలి, ఈ కంటెంట్ చూడకూడదు అన్న క్యాలిక్యులేషన్లు ఉండవు సార్. అవును, వాళ్ళకి కావాల్సింది ఏంటంటే సినిమా బాగుంది అనేది వాళ్ళకి రిజిస్టర్ అయ్యే విధంగా ప్రమోషన్. కరెక్ట్, 100%. బట్ మీ సినిమా విషయంలో జరిగింది వచ్చేసి సినిమా కంటే కూడా సినిమా ప్రెస్ మీట్లో శివాజీ గారు మాట్లాడిన మాటలు అది ఇంకా ఎటో వెళ్ళిపోయి దండోరా అనే సినిమాని చంపేసి అది మొత్తం ఆక్యుపై చేసేసింది. ఒక నెగిటివ్ ఆరా మొత్తం ఆక్యుపై చేసేసింది. మీ సినిమా గురించి చర్చ లేకుండా పోయింది. దాన్ని ఆ ప్రమోషన్ టైంలో దాన్ని బ్రేక్ చేద్దామని నాకు తెలిసి మీ టీం నుంచి కూడా ఎలాంటి ప్రయత్నాలు జరగలేదు. అంటే అది మీరు మీడియాలో ఉన్నారు కాబట్టి అండ్ మీరు ట్రాక్ చేస్తారు కాబట్టి మీరు ఇంకా గట్టిగా చెప్పొచ్చు, నంబర్స్తో పాటు చెప్పొచ్చు, మీరు స్టాట్స్తో పాటు. నేను ఫీలింగ్ మాత్రమే చెప్పగలను, మీరు దాన్ని నంబర్స్తో జస్టిఫై చేయగలరు. ఎందుకంటే మీరు వెరీ క్లోజ్గా ఎక్కడ డిస్కోర్స్ ఎడిపోతుంది ఏంటనే దాని మీద అది మీ పని, అది మీ జాబ్ కాబట్టి. సో ఆ డిస్కోర్స్ తాలూకు ఎఫెక్ట్ ఇంపాక్ట్ ఏంటనేది 100% మీరు రైట్ పర్సన్ టు సే. బట్ నా ఫీలింగ్ ఏం చేయాలంటే ఆ టైంలో సినిమాని జనాల దగ్గర తీసుకెళ్ళడం అనేది ఫస్ట్ మోస్ట్ ప్రయారిటీ అండ్ అందులో వి డి నాట్ డూ గ్రేట్ జాబ్. నేను ఇది మా టీంకి ప్రొడక్షన్ కూడా చెప్పా, మనం చెయ్యాల్సినంత ప్రయత్నం చేయలేదు అనేది నాకు ఖచ్చితంగా తెలుస్తుంది, నాకు ఎందుకో అది అనిపిస్తుంది అనే విషయం అయితే నేను గట్టిగా చెప్పా కూడా. అండ్ రెండోది నాకున్న ఒక చిన్న బాధ కూడా అదే, ఏంటంటే ఆడియన్స్ అనేవాళ్ళు 100 చాయిస్లు ఉంటాయి, 100 ఆప్షన్లు ఉంటాయి. నా సినిమా నేను మురళి తీస్తున్నాడంటే సినిమాని వచ్చి పరిగెత్తుకొని చూడాల్సిన అవసరం లేదు, నాది బాధ్యత. నేను సినిమా తీశాను మీరు వచ్చి చూడండి అని చెప్పేసి వాళ్ళకి చేరేలా చేయడం నాది బాధ్యత. అక్కడ చాలా ఫంబుల్ అయ్యాము. అంటే ఇది ఎలా అవుతుంది అంటే ఇప్పుడు పాయింట్అవుట్ చేసినట్టు అవుతుంది, లైక్ మార్కెటింగ్ టీం కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాళ్ళ పరిధిలో వాళ్ళు చాలా ట్రై చేశారు, చాలా బ్యూటిఫుల్గా దీన్ని జనాలకు తోద్దామని చూశారు. కానీ మేము ఊహించిన దానికంటే ఎక్కువ స్పేస్ వేరేది ఆక్యుపై చేసేసినప్పుడు దాన్ని బీట్ చేయడం కష్టమైపోయింది మాకు. అండ్ రెండోది ఏంటంటే అదే చెప్తున్నాను కదండి, సినిమాకి సంబంధించి మార్కెటింగ్ ఎలా జరగాలి ఏంటి అనేది ఒక స్టిల్ $100 million క్వశ్చన్ అది. దాన్ని ట్రై చేస్తున్నారు క్రాక్ చేయడానికి. బట్ అక్కడ డెఫినెట్లీ నేను ఆడియన్స్కి మా సినిమాని తీసుకెళ్లే ప్రయత్నంలో మాకు పర్ఫెక్ట్ 100% జరగలేదు అనేది నా ఫీలింగ్ కూడా. నేను చెప్పాను కూడా మా ప్రొడక్షన్. శివాజీ గారితో తర్వాత మాట్లాడారా లేదా శివాజీ గారు మీతో మాట్లాడారా? ఏం జరిగింది మీ ఇద్దరి మధ్య కన్వర్జేషన్? మాట్లాడాను సార్. ఆయన యాక్చువల్లీ అది పాయింట్ ఏంటంటే అక్కడ ఇంటెన్షన్స్ గురించి కూడా ఆయన నా ఇంటెన్షన్స్ అవి కాదు అన్న ఉద్దేశం నుంచి ఆయన చెప్తున్నారు. అండ్ ఆయన పాపం అక్కడ జరుగుతున్న ఇష్యూ, ఆయన మీద జరుగుతున్న నెగిటివిటీ మీద కంటే కూడా నా గురించి ఆలోచించి, మురళి గ్రూప్ సినిమా మంచి సినిమా తీసాం, మనము చాలా గొప్ప సినిమా తీసావు నువ్వు, లైక్ అంటే ఆయన సినిమా చూసినప్పటి నుంచి కథ విన్నప్పటి నుంచి కూడా చాలా ఎక్సైటెడ్ ఉన్నాడు. అంటే అదే చెప్తున్నాను కదండి, ఒక విషయాన్ని బాగా నమ్మి ఇప్పుడు దీన్ని నేను జనాల్లోకి తీసుకెళ్లే బాధ్యత నాదే అన్న ప్రయత్నంలో ఆయన కొంచెం ఎక్సైట్ అయ్యి అది ఆ పర్టికులర్ బాధ్యత వేసుకున్నాడు. అండ్ అది అక్కడ జరిగింది సాడ్ థింగ్, అది జరగకుండా ఉండాల్సింది. అది డెఫినెట్లీ ఆయన కూడా అపాలజీ వీడియో అది పెట్టారు. సోషల్ మీడియాలో అదే చెప్తున్నాం కదా సార్, లైక్ అంటే ప్రతిదీ ఐసోలేటెడ్ నుంచి చూసినప్పుడు ఒక అంటే ఏమంటారు దాన్ని, ఆ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ నుంచి చూసినప్పుడు కొన్ని తప్పులు అనిపిస్తాయి. అండ్ రెండోది ఒక పరిధి దాటేసింది, అది మా చేతిలో లేదు, ఇప్పుడు ఆయన చేతిలో కూడా లేకుండా పోయింది అది. సరే దానికి 100 కారణాలు ఆయన నుంచి ఉంటాయి, కానీ నాన్న నాకు మాత్రం చెప్పింది, నాకు ఆయనకు మధ్యలో జరిగిన కాన్వర్సేషన్ ఆయన నాకు చెప్పింది ఏంటంటే, నువ్వు గొప్ప సినిమా తీసావు, ఇది ఇలా అవుతుంది ఇలా జరుగుతుంది అనే దాన్ని నువ్వు మైండ్లో పెట్టుకోకు, నీ హెడ్లో ఇదేం పెట్టుకోకు. సరే ఒక సినిమాకి సంబంధించి నువ్వు చేయగలిగింది 100% నువ్వు చేసావు. అండ్ రెండోది ఐఎమ్ వెరీ ప్రౌడ్, వెరీ హ్యాపీ దట్ ఐ వర్క్డ్ విత్ యూ. ఓకే, కొన్ని విషయాలు కొన్ని దాటేస్తున్నాయి, కొన్ని చూస్తున్నాను, ఏం చేయాలో నాకు కూడా అర్థం కావట్లేదు. అంటే ఐఎమ్ ఆల్సో ట్రైంగ్ టు కైండ్ ఆఫ్ అండర్స్టాండ్ దిస్ ఫెనామినన్, బట్ యూ డిడ్ అ గ్రేట్ జాబ్ మ్యాన్, కీప్ రైటింగ్,
మా బెస్ట్ థింగ్ నువ్వు హెడ్ మాత్రం కరెక్ట్గా పెట్టుకో, నువ్వు డిప్రెస్ అవ్వకు, యూ డిడ్ ఎ గుడ్ జాబ్ అని చెప్పి పాపం ఆయన నా గురించి నాకు ఫోన్ చేసి నాకు గురువు నువ్వు కంపోజ్డ్గా ఉండు, నీ గురించి నీ రూపాయి ఇది లేదు నీ దీనిలో, నువ్వు చేయాల్సింది చేసావు, జరుగుతున్న విషయాన్ని మాత్రం నేను చూస్తున్నాను అన్నట్టుగా చెప్పారు. సో ఆయన ఆ కాన్వర్సేషన్ ఉండింది లాస్ట్ సంక్రాంతికి ముందు మాట్లాడాము మేము. ఓకే. ఆ కాన్వర్సేషన్ ఉండింది. పాపం ఆయన కొంచెం నా గురించి కొంచెం ఎక్కువగా వరి అయ్యి చెప్పారనమాట. అంటే సినిమాకి సంబంధించిన సక్సెస్ని డబ్బులతోనే కొలుస్తారు ఈ రోజుల్లో. అఫ్కోర్స్. సో మనం కమర్షియల్ క్యాలిక్యులేషన్స్ గురించి ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయి. అది అయిపోయిన తర్వాత దండోరా కంటెంట్ గురించి మాట్లాడుకుందాం మనం. షూర్. అండ్ ప్రొడ్యూసర్ థియేటర్ పరంగా అది ఎంత మేక్ అయింది అనేది మనకు ఓపెన్గా తెలుసు. సో నాకు తెలిసి అతను సాటిస్ఫై అయి ఉండకపోవచ్చు. ఓటీటీ సేల్ ఎలా జరిగింది? అవుట్రేటెడ్గా అమ్మేశారా, లేకుంటే కమిషన్ వ్యూస్ పర్ కమిషన్ పైన అమ్మారా? ఎలా జరుగుతుంది? అంటే ఇప్పుడు ఓటీటీలో మంచి వ్యూవర్షిప్ వస్తుంది. సో ఇప్పుడైనా లాభపడే అవకాశం ఉందా ప్రొడ్యూసర్? అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకు ప్రొడ్యూసర్ గారికి ఎంత లాస్ అయింది అనే దాని మీద నేను కమెంట్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే బట్ పర్సెప్షన్ చెప్పగలను, నా ఫీలింగ్ చెప్పగలను. ఈ సినిమాకి ఇంత అయి ఉండొచ్చు, ఇంత దానిలో ఇంత బిజినెస్ చేసి ఉండొచ్చు అనేది అంతా డెఫినెట్గా ఆయన మా టీం ప్రొడక్షన్ వాళ్ళు చూసుకునే వ్యవహారం అది. నా వరకు నేనేం చెప్పగలనంటే ఓటీటీ మాకు మంచి ప్రైస్ వచ్చిందండి. లైక్ అవుట్ రేట్కి అమ్మాము. ఓకే. సో చాలా సేఫ్ ప్రైస్ వచ్చింది మాకు. అంటే అది చెప్పచ్చో లేదో తెలీదు. లైక్ ప్రొడ్యూసర్కి డబ్బులు ఎక్కువ పోయినాయా లేదా అనేది ఆయన చెప్తే రైట్ పర్సన్. బట్ నా ఫీలింగ్ అయితే వి గాట్ ఎ వెరీ గుడ్ డీల్ విత్ ఓటీటీ. అండ్ దెన్ ఇప్పుడు వస్తున్న రిసెప్షన్ కానీ లేకపోతే ప్రతి వేరే విషయాలు లైక్ వేరే థింగ్స్ కానీ దర్ ఆర్ ఆల్సో గుడ్. సో యా, ఫైనాన్షియలీ హౌ వెల్ ఇట్ డిడ్ అనే దాని మీద హీస్ ద రైట్ పర్సన్ టు సే. బట్ ఐ థింక్ వి గాట్ ఎ గుడ్ ఓటీటీ డీల్. అండ్ ఆల్సో మేము షూటింగ్ కూడా చాలా లిమిటెడ్ డేస్లో అంటే ఒక పాజిటివ్ కన్సర్న్తో అడిగాను. ఎందుకంటే ఒక గొప్ప సినిమా చేసినప్పుడు 100% ఖచ్చితంగా కమర్షియల్గా కూడా లాభపడి ఉండాలి, జరిగితే మేలు అని తెలుసుకోవడానికి అడిగాను. 100%. అంటే ఇక్కడ నాకు చిన్న డౌట్, ఇప్పుడు ఓటీటీ సేల్ అయ్యేటప్పుడు చాలామంది మేకర్స్ చాలా ప్రశ్నలు రేజ్ చేస్తూ ఉంటారు. మేము ఓటీటీకి వెళ్ళినప్పుడు ప్యాడింగ్ కరెక్ట్గా లేదు, స్టార్స్ కరెక్ట్గా లేదు, లేకుంటే కమర్షియల్ పాయింట్స్ లేవు, ఇలా చెప్పి మా రేట్స్ తగ్గించేస్తారు, లేకుంటే కొనరు, ఇలా చెప్తా ఉంటారు అనమాట. సో మీకు ఫస్ట్ సినిమాకి ఓటీటీ తగ్గించి ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశారు? నేను బేసిక్గా ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వలేదండి. నాకు మా ప్రొడ్యూసర్ ఈ టుక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఓకే. సో ఓటీటీకి సంబంధించి ఏం జరిగింది, కాన్వర్జేషన్ ఏంటనేది నాకు తెలీదు. కానీ ఆయన నాకు అప్పుడప్పుడు మెసేజ్లు పెట్టేవాడు, చూపించేవాడు. వాళ్ళు చూశారు, ఓటీటీ వాళ్ళు సినిమా చూశారు. ఓకే. సినిమా చూసి గొప్ప సినిమా అండి, చాలా బాగుంది, ఇది ఖచ్చితంగా మాకు యాడెడ్ అడ్వాంటేజ్, దీన్ని మేము ఖచ్చితంగా లైక్ పర్స్యూ చేస్తాము అని వాళ్ళ సైడ్ నుంచి కొన్ని ఎంకరేజింగ్ మెసేజ్. అంటే ఆయన ఇది సినిమా పట్ల పర్సెప్షన్ ఇది మురళి, నువ్వు ఫీల్ అవ్వకు అన్న. అంటే బిఫోర్ ఈవెన్ రిలీజ్ కొన్ని మెసేజ్లు వచ్చాయి వాళ్ళ నుంచి. నేను అది వాళ్ళ పేర్లు కూడా పేర్లు చెప్పకూడదు. బట్ ఆ ఓటీటీ తాలూకు ఎవరైతే డీల్ చేస్తున్నారో ఆ పర్సన్స్ మాకు మెసేజ్లు పెట్టినప్పుడు ఆ మెసేజ్ అయినా నాకు స్క్రీన్ షాట్ తీసి పంపించేవాడు, చూపించి మన సినిమా మీద ఉన్న గౌరవం ఇది చూడు. వాళ్ళ సినిమా చూశాక 100% ఈ సినిమాని మా ప్లాట్ఫామ్ మీద ఉంటే బాగుంటుంది అనే దాని మీద ఒక మంచి కాంపిటేటివ్గా జరిగింది ఒక 2-3 ఓటీటీల మధ్యలో. అండ్ దట్స్ వాట్ ఇట్ ఈస్. లైక్ అంటే ఇప్పుడు ప్యాడింగ్ ఉంది లేదు అనే ఆ కాన్వర్సేషన్ మా ప్రొడ్యూసర్తో జరుగుంటుంది, నాకు తెలియదు అది. నా వరకు వచ్చేసరికి అయితే వాళ్ళు నాకు పర్సనల్గా తర్వాత మెసేజ్ చేయడం ఏంటంటే బ్యూటిఫుల్ మూవీ సార్, లైక్ అంటే బియాండ్ మూవీ కంటెంట్ వి కుడెంట్ థింక్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్, అది అంత ఇమర్సివ్గా ఉండింది. అండ్ యూ డిడ్ అ గ్రేట్ జాబ్, లైక్ ఫస్ట్ ఫిలిం అంటున్నారు, సూపర్గా ఉంది, లైక్ యూ హ్యావ్ అ లాంగ్ వే టు గో అని వాళ్ళు ఒక చాలా పాజిటివ్ మెసేజ్ అయితే పెట్టారు. సో ఆ డీలింగ్ ఎట్లా జరిగింది, వాళ్ళకు ఒక ప్యాడింగ్ గురించి ఉందా లేదా అనేది నాకు తెలియదు. కానీ నాకు తెలిసిన వరకు ఏంటంటే వాళ్ళకి డేట్ కన్సర్న్ ఉండింది. ఓకే. సో వైల్ క్రాకింగ్ ద డీల్ వాళ్ళకి మేజర్ కన్సర్న్ ఏంటి అంటే వాళ్ళకి స్లేట్ ఉంటుంది సార్, రిలీజ్ స్లేట్ ఉంటుంది. లైక్ ఈ మంత్లో ఇన్ని సినిమాలు రిలీజ్ చేయాలి, ఈ మంత్లో ఇన్ని సినిమాలు రిలీజ్ చేయాలి, ఆ వ్యూవర్షిప్ని కానీ లేకపోతే ఆ పర్టికులర్ ఏది ఆ మెట్రిక్ని వాళ్ళ మాడ్యూల్ వాళ్ళకు ఉంటుంది. సో ఆ స్పేస్లో మా సినిమాని ప్లేస్ చేయడానికి ట్రై చేసినప్పుడు మాకు వచ్చిన టార్గెట్ ఏంటంటే డెడ్ లైన్ రిలీజ్ డేట్. ఓకే. సో పలానా డేట్ 12కి రిలీజ్ చేస్తే పలానా ఇది ఈ పర్టికులర్ మాకు ఇక్కడ ఉంది స్పేస్, ఇప్పుడు మీరు 12కి రిలీజ్ చేస్తే మేము ఇక్కడ దీన్ని జాన్లో ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే. ఆ కన్స్ట్రెంట్లో నుంచి మాకు వచ్చిన టార్గెట్ ఏంటంటే 25కి సినిమా రిలీజ్ చేస్తే మాకు బెటర్గా ఉంటుంది అన్న దాంట్లో నుంచి. ద ప్రైసెస్ దే వర్ ట్రైంగ్ టు గివ్ అస్ వాజ్ రీజనబుల్లీ గుడ్ అన్న ఫీలింగ్ నాకు మా ప్రొడ్యూసర్ గారు చెప్పినప్పుడు ఓకే లెట్స్ గో ఫర్ దట్ అన్నట్టుగా. అదొక్కటి మాత్రం నాకు తెలుసు, మిగతాది అది తెలియదు ఏం జరిగింది. నందు మీద మీకు ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా? కంప్లైంట్స్ అని లేవండి, యాజ్ ఈజ్ ఎ బ్రిలియంట్ యాక్టర్. బట్ ఒక చిన్న గ్రైప్ అంతే ఉండింది ప్రమోషన్స్ టైంలో. బట్ ఆయన సినిమా కూడా ఆయన చాలా పాపం కష్టపడి, అంటే ముందు నుంచి కూడా చెప్పేవాళ్ళు. లైక్ షూట్ టైంలో కూడా నేను నందుతోటి ఐఎమ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్, లైక్ ఐ నో హౌ మచ్ ఈస్ స్ట్రగ్లింగ్ టు గెట్ దేర్.
అండ్ వెరీ వెరీ లైక్ హ్యూజ్ రెస్పెక్ట్ ఉంది మనోడిది. అంటే నేను అదే చెప్తాను కదండి, టూ మెనీ థింగ్స్ అక్కడ ఇప్పుడు పరిస్థితులకి విక్టిమ్స్ అయిపోయాం మేమంతా. ఆయన ఈ సినిమా చేసినప్పుడు ఎంత 100% ఇచ్చాడో, ఎంత డెడికేటెడ్గా ఉన్నాడో. లైక్ అంటే కొన్నిసార్లు మధ్యాహ్నం 12 దాకా షార్ట్ పెట్టేవాడిని కాదు నేను. ఓపిక కూర్చునేవాడు. అండ్ రెండోది ఏంటంటే ఏ రోజు కూడా నా మీద నెగిటివ్ ఆరా రాకుండా చేసేవాడు. వచ్చి అసలు బ్రో నువ్వు టెన్షనే తీసుకోకు, నువ్వు నన్ను రాత్రి 4 గంటల దాకా కూర్చోబెట్టి నేను చేస్తాను. అండ్ రెండోది ఆ టైంలో హీ వాజ్ ఆల్సో షూటింగ్ ఫర్ ఐపీఎల్ చేసేవాడు, డీ చేసేవాడు, రాత్రల్లా డీ షూట్ చేసి వచ్చేవాడు. అసలు షూటింగ్ వైజ్ దేని వైజ్ ఒక చిన్న విషయం కూడా చుట్టూ ఏదో జరుగుతుంది నాకు తెలుసు. ఆ టైంలో లైక్ చిన్న సినిమాలకు జరిగే గొడవలు జరుగుతున్నాయి, ఏది కూడా నా దాకా తీసుకురాకుండా అది అంతా సూపర్గా ఉండింది. బట్ అన్ఫార్చునేట్లీ ఏమైపోయిందంటే తను ఏదైతే బలంగా నమ్మి ఈ సినిమా నాకు ఒక స్పేస్ ఇస్తుందని నమ్మిన సైక్ సిద్ధార్థ్ అది అటు తిరిగి ఇటు తిరిగి కరెక్ట్గా మా టైంకే వచ్చింది. అది అంటే ఆ పర్టికులర్ స్పేస్లోనే వచ్చింది. సో హీ వాజ్ కాట్ బిట్వీన్ టూ థింగ్స్. ఇంకా 1 వీక్ గ్యాప్ అంతే, 5 days 6 days గ్యాప్. మీది 25th అది ఫస్ట్. అంటే ముందు అది 12th 5th ఉండిందండి. అది అఖండ వస్తుందని పోస్ట్పోన్ చేసినట్టున్నారు. సో అది మనోడు దాన్ని మొమెంటం బిల్డ్ చేయడానికి దాదాపు ఒక 1 month నుంచి తిరుగుతున్నాడు, కాళ్ళకి చక్రాలు వేసుకుని తిరుగుతున్నాడు చుట్టూ. ప్రమోషన్స్ చేశారు. అదే అంటే తను బేసిక్గా హీ ఫెల్ట్ దట్ ఈ సినిమా సైక్ సిద్ధార్థ్ అనే సినిమా తనకు బాగా ఎక్కువ మైలేజ్ ఇస్తుంది అన్నట్టు అనుకున్నారు. అండ్ హీ బిలీవ్డ్ ఇన్ ఇట్. ఎవ్రీ గై బిలీవ్స్ ఇన్ ఇట్. నేను ఇప్పుడు నా దండోరం బిలీవ్ చేసినట్టు ఆయన బిలీవ్ చేశాడు. బట్ పాయింట్ ఏంటంటే నాకు యాజ్ అ మేకర్ నాకేమైనా ప్రాబ్లం ఉంది అంటే టు నాట్ రన్నింగ్ అవే ఫ్రమ్ యువర్ క్వశ్చన్, టు బీ ఫ్రాంక్, బికాస్ నందు ఇస్ మై డియర్ ఫ్రెండ్, చెప్పొచ్చు ఇది. ఐ ఫెల్ట్ నో ప్రమోషన్స్ అప్పుడు నీ సినిమా ఒక వారం తర్వాత ఉంది, నా సినిమానేమో 25కి ఉంది, రెండోది కాంపిటీషన్లో ఉన్నా, లైక్ పోస్ట్ చేస్తున్నాడు అవి ఇవి చిన్నది తప్పితే దెర్ ఈజ్ నో మచ్. అంటే ఈ వాజ్ ఆల్సో కాట్ బిట్వీన్ టూ మెనీ థింగ్స్. కాబట్టి నా స్వార్థం ప్రకారం, నా స్వార్థంతో చెప్తున్నా, వచ్చి ఉంటే బాగుండేది, నాకు ఇంకా కొంచెం హెల్ప్ అయ్యేది అనేది నాకు ఉండింది. నేను చెప్పా కూడా, మెసేజ్ కూడా చేశాను నందు, ఐ నో దట్ యు ఆర్ బీన్ కాట్ బిట్వీన్ టూ మెనీ థింగ్స్ బికాస్ బట్ దిస్ ఈస్ వాట్ ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ అని చెప్పేసి. అండ్ ఈ వాజ్ ఆల్సో లైక్ వెరీ జనరస్ ఎనఫ్. అండ్ సో ఆ గుడ్ థింగ్ ఉండింది. కానీ ఈ కుడ్ హావ్ కమ్ ఫర్ ప్రమోషన్స్ అనేది అయితే నాకు బాగా ఉంది. యాక్చువల్గా సైక్ సిద్ధార్థ్ సినిమా ప్రమోషన్ అప్పుడు నేను నందుని ఇంటర్వ్యూ చేశాను. ఈ సినిమా చూశాను, ఆ సినిమా కూడా చూశాను. యాక్చువల్గా నందు దీని మీద కానీ ఫోకస్ పెట్టుంటే, ఎందుకంటే అద్భుతమైన క్యారెక్టర్, వాట్ ఏ క్యారెక్టర్. అంటే సినిమా కథలో ఎక్కడా తను కూర్చోడు, తన చుట్టూ పరిస్థితులు మారుతూ ఉంటాయి. కరెక్ట్. ఒక తండ్రి సైడ్ నుంచి చూడాలి, ఒక చెల్లి సైడ్ నుంచి చూడాలి, తప్పు చేయకుండా సమాజాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. కరెక్ట్. తను తప్పు చేయడు. ఒక భార్య సైడ్ నుంచి ఒక లవరు. సో కథ ఎక్కడ తన చుట్టూ తిరగదు, బట్ కథలో అన్ని భావోద్వేగాల్ని మోసేది ఇతనే. కరెక్ట్. సో అద్భుతమైన క్యారెక్టర్. బట్ మనోడు తన సొంత సినిమా, తను నమ్మిన సినిమా, సో క్రియేటివ్ ఫీల్డ్లో తప్పదు, చాయిస్ అండి, అంతే చాయిస్. బట్ ఈ క్యారెక్టర్ని కానీ ఇంకాస్త ప్రమోట్ చేసుకొని ఉంటే నందు కెరీర్కి ఇంకా బాగా హెల్ప్ అయ్యేది. అంతే అండి. అంటే లైక్ గట్ ఫీలింగ్స్ అంటాం కదా, లైక్ ఏమో సార్, లైక్ అదే చెప్తున్నాను కదా, మీరు అడుగుతున్నారు కాబట్టి నేను అలా ఆలోచిస్తున్నాను. అండ్ నాకు అనిపిస్తుంది ఏంటంటే, ఐ నో లైక్ ద కైండ్ ఆఫ్ ఎక్సైట్మెంట్ నందు హ్యాడ్ వెన్ హీ హర్డ్ ద క్యారెక్టర్. అసలు నాకు బాగా గుర్తుంది, లైక్ ఈ మెసేజ్ చేశాడు, లైక్ నరేషన్ ఇచ్చిన తర్వాత కరెక్ట్గా సరే ఇది క్యారెక్టర్ నందు అది అని చెప్పిన తర్వాత బయటికి ఆఫీస్ నుంచి బయటికి వెళ్ళి ఒక 30-40 minutesలోనో ఏమో నాకు మెసేజ్ వచ్చింది, పెద్ద మెసేజ్ వచ్చింది. బ్రో లైక్ సో గ్లాడ్, సో హ్యాపీ, అసలు నా కోసం నువ్వు ఇది ఆలోచించినందుకు. అండ్ ఐఎమ్ వెరీ మచ్ ఇది నువ్వు 100% మనం కలిసేద్దాం అంటే ఎక్సైట్మెంట్ పీక్స్ ఉండింది. హీ అండర్స్టూడ్ ద పొటెన్షియల్ ఆఫ్ ద యాక్టర్ ఆ పర్టికులర్ రోల్ కూడా. అండ్ అట్లే చేసాం కూడా మేము షూట్ చేసినప్పుడు కానీ ఎప్పుడు కానీ 1% డీవియేషన్ కూడా లేదు మాకు. దీన్ని ప్రమోట్ చేయాల్సి, దీన్ని తీసుకోవాల్సిందా, దాన్ని తీసుకోవాల్సిందా అనేది ఇట్స్ అ చాయిస్ వి టేక్. అండ్ వి ఫీల్ సమ్వేర్ లైక్, అంటే అందరికీ ఉంటుంది కదండి ఒక కమర్షియల్ సక్సెస్. నా చుట్టూ జరిగే కమర్షియల్ సక్సెస్ అయితే నాకు రేపు సినిమా బాక్స్ ఆఫీస్కి రేపు కొత్త సినిమాలకు నాకు ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఒక క్యాన్వాస్, ఒక గ్రూప్ ఆఫ్ యాక్టర్స్ ఉండేవాళ్ళు. నవదీప్ ఉన్నారు, లైక్ శివాజీ గారు ఉన్నారు, లైక్ రవికృష్ణ ఉన్నాడు, దెర్ ఆర్ సో మెనీ, లైక్ మౌనికా రెడ్డి, మణిక, రాజ్య, అండ్ ఎవ్రీ క్యారెక్టర్ హాస్ దేర్ ఓన్ ఇంపార్టెన్స్. బిందు మాధవి గారు. సో సమ్వేర్ హీ మైట్ హ్యావ్ థాట్ దట్ దిస్ వుడ్ బికమ్ అ గ్రూప్ దిస్ థింగ్, క్రెడిట్ ఏదైనా వస్తే గ్రూప్ క్రెడిట్ వస్తుంది, నాకు ఇండివిజువల్గా రాకపోవచ్చు. అండ్ రెండోది ఇది నాకు కరియర్ వైజ్ ముందుకు వెళ్తే హెల్ప్ అవుతుంది, కానీ ఫైనాన్షియల్లీ బెటర్ సినిమాలు చేయడానికి, తనకి బెటర్ బడ్జెట్ వచ్చే సినిమాలు చేయడానికి సై సిద్ధార్థ్ అయితే బెటర్ వెర్షన్ అని అనుకుంటాడు. వెరీ వ్యాలిడ్ ఆల్సో. ఎవ్రీబడి కెన్ ఎవ్రీబడి హ్యాస్ ఓన్ చాయిసెస్ టు మేక్. అండ్ అలా చేశారు అంతే తప్పితే ఐ డోంట్ థింక్ హీ డిడ్ నాట్ అండర్స్టాండ్ ద పొటెన్షియాలిటీ ఆఫ్ దట్ క్యారెక్టర్. హీ ఆల్వేస్ డిడ్. డబ్బింగ్లో ఉండేటప్పుడు హీ యూస్ టు హ్యావ్ టీయర్స్, లైక్ కొన్ని డబ్బింగ్ చెప్పే ముందే
అంటే బాగా బాగా ఇన్వాల్వ్ అయిపోయి కొంచెం కథం వచ్చేసి చెప్పేవాడు, బ్రో ఏంది బ్రో ఇది, నేను షూట్ చేసినప్పుడు కూడా నాకు ఈ లెవెల్ అర్థం కాల, లైక్ దట్ హోల్ ఎడిట్ ప్యాటర్న్ దగ్గరకు వచ్చిన తర్వాత ఇట్ వాజ్ లైక్ సో గుడ్, సో అమేజింగ్ అని. సో యాజ్ అ పర్సన్, యాజ్ అ గ్రేట్ టేస్ట్, గై హూ హ్యాస్ అ గ్రేట్ టేస్ట్ ఇన్